హాయ్ ఆల్, నేను మీకు ఈరోజు ఇంట్లోనే 2 ఇంగ్రీడియంట్స్ తోని ఈజీగా సోప్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఈ సోప్ యూస్ చేస్తే మీకు పింపుల్స్, యాక్నీ ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్స్ కొంచెంగా తగ్గిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను దీనికి ఫ్రెష్ అలోవెరాని తీసుకొని సైడ్స్ అంతా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండర్‌లోకి తీసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఫ్రెష్ అలోవెరా లేకపోతే అలోవెరా జెల్ అయినా ఈ సోప్‌కి వాడుకోవచ్చు. కానీ బెస్ట్ రిజల్ట్ కోసం అలోవెరాని తీసుకుంటేనే ఈ సోప్ అనేది బావుంటుంది. నెక్స్ట్ దీనికి 150 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకున్నాను. సోప్ బేస్ అనేది అమెజాన్ లో ఈజీగా దొరికిపోతుంది. లేకపోతే ఈ ప్రాసెస్ కి మనం పియర్ సోప్ అయినా వాడుకోవచ్చు. ఈ సోప్ చేయాలంటే మనం డబుల్ బ్రాయిలర్ ప్రాసెస్ లో చేసుకోవాలి. డబుల్ బ్రాయిలర్ ప్రాసెస్ అంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక 1 గ్లాస్ వాటర్ పోసి ఒక మందపాటి గిన్నె పెట్టి దాంట్లో సోప్ బేస్ అనేది వేసుకుంటే సోప్ బేస్ మనకు ఒక 10 మినిట్స్ లో కరిగిపోతుంది. అలా కరిగిపోయిన దాంట్లో మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అలోవెరా జెల్ ని మొత్తం దాంట్లో వేసి ఒక 2 మినిట్స్ మాత్రమే స్టవ్ పైన ఉంచుకోవాలి. అలా కొంచెం దాన్నంతా కరగబెట్టిన తర్వాత దాన్ని స్టవ్ మీద నుంచి కిందకి దింపేసుకొని మీకు సిలికాన్ మౌల్స్ అనేది దొరుకుతాయి అమెజాన్లో. ఒకవేళ మీకు సిలికాన్ మౌల్స్ కనుక లేకపోతే స్టీల్ బౌల్స్ తీసుకొని స్టీల్ బౌల్స్ కి సైడ్ అంతా ఆయిల్ అప్లై చేసుకొని ఈ సోప్ బేస్ అనేది దాంట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కొంచెంగా ఈక్వల్ అమౌంట్ లో ఆ సిలికాన్ మౌల్స్ లో సోప్ అనేది వేసుకున్న తర్వాత పైన కొంచెం నురుగు అనేది ఫామ్ అవుతుంది. ఆ నురుగుని మీరు టిష్యూ పేపర్స్ తోని క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 అవర్స్ బయట పెట్టుకోవాలి. మీకు ఎక్కువ టైం లేదు అంటే దాన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 అవర్స్లో మీకు సోప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సోప్ మనము హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫేస్కి, నెక్కి అంతా వాడితే మీకు పిగ్మెంటేషన్ అండ్ యాక్నీ, పింపుల్ ప్రాబ్లం అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. నా ఈ సోప్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.